ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం స్వదేశీ. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి, స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించాలి, భారతదేశంలో ఉన్న భాషల్ని వినియోగించాలి, ప్రకృతిని పరిరక్షించాలి అనే ఒక లక్ష్యంతో ఆత్మనిర్భర భారత్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర సమరంలో ఏదైతే బాలగంగాధర తిలక్ గారు ఇచ్చిన నినాదానికి స్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ఇది ఒక నినాదం కాదు, ఒక జీవన విధానంగా మారాలి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తిలో ఒక కార్యశాల నిర్వహించడం జరిగింది. మరి పెద్దలంతా వచ్చి విషయాల్ని అందరికీ సవినంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం, మరొక పక్క భారతదేశాన్ని అంతర్జాతీయంగా సాంకేతికంగా కానీ, ఆర్థికంగా కానీ, రక్షణ రంగంలో కానీ అగ్రగామి దేశంగా నిలపాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషికి ప్రతి భారతీయుడు తన వంతు సహకారం అందివ్వాలి, మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.